తెలీదు. నిజంగానే కొంత ఫెయిల్యూర్ ఖచ్చితంగా జరిగి ఉండాలి. అంటే ఇప్పుడేదో హైదరాబాదో ఢిల్లీయో అనుకోవడానికి లేదు కాశ్మీరు. మీరన్నట్టు అక్కడ ఎప్పుడూ నిత్యం థ్రెట్ పొంచి ఉంటుంది. మరి దాన్ని ఎలాగా ఆ లూజ్ ఎండ్స్ ఎలా వదిలేశారనుకోవాలి? ఫస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఇలా చేసింది, పాకిస్తాన్ అలా చేసింది, ఆ జనరల్ అన్నారు, ఇలాగన్నారు. అదేంటికండి మనకి? వాళ్ళు చేస్తారు. మనం ఏం చేసాం? పహల్గామ్ మేజర్ టూరిస్ట్ ప్లేస్ కాశ్మీర్లో ఒక్క యూనిఫామ్ మనిషి లేదా, ఒక ఆర్మీ పోస్ట్ లేదా పక్కన, ఒక పోలీస్ హెలికాప్టర్ యూనిట్ లేదా, ఒక టెర్రరిస్ట్ యూనిట్ లేదా. ఇది మీరు అన్నారు నెగ్లిజెన్స్ కాదు, ఇది క్రిమినల్ నెగ్లెక్ట్ అంటారు. అంటే దీన్ని గవర్నమెంట్ వెంటనే అక్కడున్న ఎస్పీని, డీసీని, ఎవరైతే ఏరియా కమాండర్ ఉన్నారో మీద దాన్ని తీసేయాలి. మన దేశంలో జనం తక్కువ లేరు, జనం ఉద్యోగాలు తీయడానికి చాలా మంది ఉన్నారు. ఇది మనం వాళ్ళు చేశారని నేనంటే నేను ఒప్పుకోను. మనం ఎంతో వాచ్ఫుల్గా లేవు. మీరు టూరిస్టులు రమ్మన్నారా, వచ్చారా, అక్కడ మీరు కాపలా కాయరా, ఇవ్వరా, ఏంటిది? ఎంత సీక్రెట్ ఫండ్స్ ఇస్తారు ప్రతి ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ కోసం. అంటే వాళ్ళు సొంతంగా తినేశారనమాట, వాళ్ళు ఖర్చు పెట్టలేదు. అది చాలా పొరపాటు. మీరు నేను అనుకోవటం వాళ్ళు చేశారే, వాళ్ళు చేస్తారు, ఎందుకు చేయరు? రేపు ఇది ఎంత సీరియస్గా వెళ్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం రెచ్చిపోకూడదు, కేర్ఫుల్గా చేసుకోవాలి. ఫిబ్రవరి 24, 25, 2020లో డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి డ్రామా చేశారు. ఢిల్లీలో రైట్స్ ఆర్గనైజ్ చేశారు, ఏదో ఒక్క పెట్టి. అవును, ఇలా చేస్తారు. ఎందుకు చేయరు? నాకు ఆశ్చర్యం వేస్తుందంటే మనకి 75 సంవత్సరాలు పచ్చి విరోధంలో ఉన్నవాళ్ళు ఎందుకు చేయరు? రైట్. మీరు చేసేది ఏంటి అడగండి. మనకి చాలా సీనియర్ పీపుల్ ఉన్నారు, చెప్తే వింటా, నేర్చుకుంటా. తప్పంతా మనకి ఒక్క పోలీస్ మెన్ లేడు ఆ ప్రాంతంలో, ఒక్కటి లేడు. పక్షుల్లాగా నరికేస్తే ఒక్కటి లేడా? నేను చెప్తున్నా, మన తప్పు ఉన్నది మనం చూసుకోవాలి, కానీ వాడు తప్పు చేసేటట్టు అలాగా. అనేది ఏంటంటే తప్పు చేయడం అనేది, క్రూరంగా బిహేవ్ చేయడం అనేది వాడు నైజం. మనం ఎలర్ట్ గా లేకపోవడం మన తప్పు అనేది. మనకి ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఇంత చేశారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ ఒక్క యూనిఫామ్ కనపడలేదే. పహల్గామ్ టూరిస్ట్ ప్లేస్ లో వేల మంది ఉన్న చోట ఒక్కడ లేడే. ఎవరు నెగ్లెక్ట్ మీరు చెప్పండి నాకు. రావు గారు, ఈ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన సంస్థ ఈ టీఆర్ఎఫ్. సరే, లష్కర్-ఉ-తోయిబా